ప్రేమ కవాలి మూవీ. రామానాయుడు గారు వచ్చారు వైజాగ్ లో జ్యోతి థియేటర్ లో మీ సినిమా తీసేసి రానా సినిమా వేద్దామని మా థియేటర్ ఓనర్ కి చెప్పారు. మా మేనేజర్ ఒప్పుకోలేదు, వద్దండి సినిమా బాగా ఆడుతుంది, మీరు ఆ సినిమా తీయద్దు. సో హీ టోల్ మీ దట్. జ్యోతిలో 130 days ఆడింది ఆ సినిమా. ఫస్ట్ టైం ఫేసింగ్ ఏ కెమెరా. లోపల చాలా టెన్షన్, కెమెరా యాక్షన్ అన్ని వినిపిస్తున్నాయి, లోపల హార్ట్ బీట్ టప్ 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 అని కొట్టుకుంటుంది. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ముందుకెళ్తే మీ కెరియర్ స్టార్టింగ్ 2011 కదండి ప్రేమ కావాలి. అంటే ఆ మూవీతో నాకు ఒక చిన్న రిలేషన్ ఉందండి. రేపు నాకు ఇంటర్మీడియట్ M1 ఫైనల్ ఎగ్జామ్, మ్యాథమెటిక్స్ ఫైనల్ ఎగ్జామ్. నేను చదివేసుకున్నా, అంతా అయిపోయింది. బట్ టెన్షన్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ మూవీ రిలీజ్ అయింది, మీ ఇంటి పక్కన సాయిరామ్ థియేటర్ అని ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయి చూసేస్తాను. సో అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి మీతో నాకు ఆ మూవీతో ఆ కనెక్షన్. అండ్ అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళండి మీరు మెంటలీ? మీ ఆలోచనలు ఎట్లా ఉండేది? ఆల్మోస్ట్ ఒక 14 సంవత్సరాల ముందంటారా? అప్పుడు సినిమాలు తప్ప ఇంకో ఆలోచన ఉండేది కాదు, ఇంకో ప్రపంచం తెలిసేది కాదు. ఓన్లీ సినిమాలు సినిమాలు సినిమాలు. అండ్ ఆబ్వియస్లీ ఏది మాట్లాడినా సినిమాల గురించే మాట్లాడేవాడిని. బోరింగ్ పర్సన్గా ఉండే. మా ఫ్రెండ్స్ అందరూ ఏంట్రా బాబు ఎప్పుడు సినిమాల గురించే మాట్లాడతాను. సో ఆ టైంలో ఫర్ మీ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ మూవీస్ 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 మూవీస్, దాని మీద ఫోకస్ ఉండింది. సో ప్రేమ కావాలి అప్పుడు కూడా ఐ థింక్ వెరీ యంగ్. సో ఐ డిడ్ంట్ నో అంత పెద్ద హిట్ అయ్యింది. అంత పెద్ద హిట్ ఇప్పుడు చాలా మంది చెప్తుంటే ఓకే బ్లాక్ బస్టర్ అన్న. 100 days ఫంక్షన్ కూడా ఐ వాజ్ లైక్ కామనే కదా, ఇది ప్రతి సినిమాకి 100 days ఫంక్షన్ చేస్తారు కదా, మా సినిమాకే కాదు కదా అని ఫీల్లోనే ఉన్నా. బట్ జెన్యూన్ బ్లాక్ బస్టర్ అయింది అది. ఎలా నాకు ఆ జెన్యూన్ బ్లాక్ బస్టర్ అయిందని తెలుసు అంటే, నేను ఏదో ఫంక్షన్లో ఐ వాజ్ సిట్టింగ్, వెళ్ళి రామానాయుడు గారు వచ్చారు. ఐ వెంట్ అండ్ విష్డ్ హిమ్ అండ్ హీ సా మీ అండ్ హీ సెడ్, బాబు యువర్ ఆది రైట్ అని. అవును సార్. నాన్నగారు ఎలా ఉన్నారు అంతా? బాగున్నాను సార్ అన్నారు. యాక్చువల్లీ నా మనవడి సినిమా, రానా గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది వైజాగ్లో జ్యోతి థియేటర్లో, నీ సినిమా వేద్దామని, మీ సినిమా తీసేసి రానా సినిమా వేద్దామని మా థియేటర్ ఓనర్కి చెప్పాను. అప్పుడే నీ సినిమా 80 days అయిపోయింది, 70 days అయిపోయింది, నీ సినిమా వేద్దామంటే మా మేనేజర్ ఒప్పుకోలేదు, వద్దండి సినిమా బాగా ఆడుతుంది, మీరు ఆ సినిమా తీయద్దు, ఈ సినిమా 100 days మన పక్క థియేటర్లో మనం ఇంకో థియేటర్ ఉంది అందులో వేసుకుందాం అని చెప్పారండి. సో హీ టోల్ మీ దట్. సో అలా చెప్పారు, నా మేనేజర్ ఒప్పుకోలేదు. సో నేను చెప్పాను ఓకే అయితే 100 days ఆడిని ఆ సినిమా. నేను జ్యోతిలో 130 days ఆడింది ఆ సినిమా. సో ఇట్ వాజ్ లైక్ ఎ జెన్యూన్ బ్లాక్ బస్టర్. అంటే చాలా మందికి, అందరికీ పడుతుంది, హిట్లు పడతాయి, అన్నీ పడతాయి. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఒక జెన్యూన్ బ్లాక్ బస్టర్ అంత ఎర్లీ కెరియర్లో నాకు పడిపోయింది. అది నాకు తెలుసుకోవడానికి చాలా ఇయర్స్ పట్టింది. అండ్ ఆ హిట్ వచ్చినప్పుడు మీ మైండ్ సెట్ చేంజ్ అయిందండి? అంటే ముందు అంటే అప్పటి వరకు మీకు ఏం తెలీదు, మూవీ వచ్చిన తర్వాత సడన్ గా ఫేమ్ ఆల్రెడీ ఉందనుకోండి, బట్ ఆ తర్వాత కూడా సడన్ గా రావడము ఇవన్నీ చూసేసరికి మీలో ఏమైనా చేంజ్ కనిపించింది అంటారా? లేదండి, నాకు అంతగా ఐ నెవర్ ఎంజాయ్డ్ దట్. ఇది మోర్ నెక్స్ట్ ఏంటి ఏం చేయాలి, ఆ స్ట్రెస్ ఎక్కువ ఉండింది. తర్వాత లవ్లీ కూడా బాగా ఆడింది తర్వాత. సో నేను ఎంజాయ్ చేశాను. అంటే ఒక కొత్త అటెన్షన్ వచ్చింది, అంటే వెళ్తే కొంచెం మీడియాలో అంతా కూడా ఒక అటెన్షన్ వచ్చేది. బట్ ఆ టైంలో ఐ డిడ్ంట్ నో మచ్. ఒక 4-5 ఫిల్మ్స్ తర్వాత నాకు ఎప్పుడైతే నా ఫస్ట్ సినిమా ఒకటి బాగా ఆడలేదో అప్పుడు తెలిసింది, ఓకే సినిమా ఆడకపోతే ఇలా ఉంటుందా అని, ఆడితే ఇలా ఉంటుందా, ఆడకపోతే ఇలా ఉంటుందా అని అప్పుడు తెలుసుకున్నా. సో ఎస్, కంప్లీట్ అటెన్షన్ అయితే వచ్చింది అప్పట్లో. వెరీ ప్రామిసింగ్ యంగ్స్టర్ అని, లేకపోతే ప్రేమ కావాలికి ఐ వన్ ఫిలింఫేర్, ఐ వన్ బెస్ట్ సైమా, టైమ్స్ ఆఫ్ ఇండియా బెస్ట్ మెయిల్ 2011, ఇలాంటి చాలా అవార్డులు, ఒక 11 to 12 అవార్డ్స్ వచ్చినాయి, బెస్ట్ అవార్డ్స్ అవన్నీ బెస్ట్ డెబ్యూకి. సో ఐ ఎంజాయ్డ్ దట్ పేస్ అండి. ఐ హోప్ మళ్ళీ అలాంటి ఒక సక్సెస్ రావాలి. దీంతో వస్తుందనే కోరుకుందాము. అండ్ అప్పుడు మీకు గుర్తున్న కొన్ని మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమని చెప్తారా ప్రేమ కావాలి మూవీకా? ఐ థింక్ మై ఓపెనింగ్ ఫస్ట్ షాట్ అండి. నా ఫస్ట్ షాట్ ఫుల్ కంప్లీట్ ఇండస్ట్రీ, డాడీ అందరిని పిలిచారు. సో నా ఫస్ట్ షాట్కి చిరంజీవి గారు అండ్ నాగార్జున గారు, తర్వాత బాలకృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది వచ్చారనమాట. సో ఏంటంటే ఫస్ట్ షాట్ అన్నపూర్ణ స్టూడియోస్లో చేసాం. ఫస్ట్ షాట్ కెమెరా అక్కడ అటు సైడ్ ఉంది. సో ఏంటంటే ఒక కంప్లీట్ బ్యాక్ స్టేజ్ నుంచి నాది ఇలా ఓపెన్ అవుతుంది. సో నేను ఇలా నడుచుకుంటూ వచ్చి అందరికి హాయ్ చెప్పి ప్రేమ కావాలి, మీ అందరికి ప్రేమ కావాలి అని చెప్పాలి. సో దిస్ వాజ్ ద డిజైన్. సో నేను అంతా రెడీ అయిపోయాను, అంతా అయింది. ఫస్ట్ షాట్ ఓపెన్ అంటే లోపల చాలా టెన్షన్, అక్కడి నుంచి వినిపిస్తుంది కెమెరా యాక్షన్ అన్నీ వినిపిస్తున్నాయి.
వినిపిస్తూ ఉంటే లోపల హార్ట్ బీట్ టప్ 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 అని కొట్టుకుంటుంది. అంటే ఫస్ట్ టైం ఐమ్ ఫేసింగ్ ఏ కెమెరా. ఫస్ట్ షాట్ చాలా టెన్షన్గా ఉన్నాను, నా హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, అక్కడేమో వాయిస్ వచ్చింది, స్టార్ట్ కెమెరా అని, రోలింగ్ యాక్షన్ అనేసరికి ఒక చిన్న మ్యూజిక్ బిట్ అనుపేసాడు అనమాట, చాలా మంచి ఇంట్రో బిట్ లాగా. అది అలా ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యేసరికి ఒక 2,000 మంది జనం మొత్తం. అందరి ముందు చూస్తే చిరంజీవి గారు, ఇక్కడ చూస్తే బాలకృష్ణ గారు అందరు ఉన్నారు. సో ఏం చేయాలరా మనం, జస్ట్ వెళ్ళి ప్లెయిన్గా నడుచుకుంటూ వెళ్తే ఇట్ లుక్ వెరీ ఆడ్ అని చెప్పి అక్కడక్కడ ఇంప్రవైజ్ చేసి ఐ స్టార్టెడ్ డాన్సింగ్. ఓకే, ఒక మూమెంట్ వేసి ఫుల్ ఫెస్ట్గా డాన్స్ చేసి, స్క్రిప్టెడ్ కాదు, ఓకే, నేనే డాన్స్ చేసి ఒక వేవ్ మూమెంట్ అంతా వేసి వెళ్ళి ప్రేమ కావాలి, మీ అందరి ప్రేమ కావాలి అని చెప్పి అరిచే అలా కింద పడితే బ్లాస్ట్ అవుతుంది. ఆ షాట్ నా ఫస్ట్ షాట్ ప్రేమ కావాలికి. దట్ విల్ బి మెమరబుల్ అండ్ ఒక హయ్యెస్ట్ పీక్ టెన్షన్ ఫస్ట్ షాటే. ఎప్పుడైతే ఆ షాట్ బాగా వచ్చిందో, ఆ చిరంజీవి గారు వచ్చి ఒక కత్తితో ఇది చేస్తే ఒక చాకులాగా ఉంది మూమెంట్స్ అని చెప్పారు. సో ఎప్పుడైతే అది చెప్పానో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఓకే, ఒక మంచి డాన్సర్ వచ్చాడు అన్నట్టు ఆయన చెప్పడము. అలానే బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు కూడా దే టోల్డ్ గుడ్ థింగ్స్ అబౌట్ మీ. అండ్ నాగేశ్వరరావు గారు ఆల్సో బ్లెస్డ్ మీ. సో ఇలా చాలా మంది వచ్చి బ్లెస్ చేయడము ఇవన్నీ చెప్పితే అప్పుడు ఓకేరా, ఓకే అని అనిపించింది. అంటే మనం ఎంత చేసినా వాట్ ఎవర్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ సమ్టైమ్స్ యూ గో అండ్ యాక్ట్, చెప్పేస్తారు పెద్దవాళ్ళు, చెప్పేస్తారు ఈ హ్యాస్ ఫ్యూచర్ ఆర్ నాట్. కొన్నిసార్లు మనం జడ్జ్ చేసేస్తాం సింపుల్గా. కొంతమంది త్రూ టైం నేర్చుకొని కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నార్మల్గానే టాలెంటెడ్గా ఉంటారు. సో నా ఫస్ట్ షాట్ వాజ్ మై టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. ఆ షాట్ నేను చేయడం వల్ల, ఆ షాట్ బాగా వచ్చిన వల్ల ఆ కాన్ఫిడెన్స్ నాకు నెక్స్ట్ షూట్ కంటిన్యూ అయింది. సో దట్ విల్ బీ మై మోస్ట్ మెమరబుల్. అండ్ ఆ రోజు నేను ఆ షాట్ బాగా చేయకపోయి ఉంటే మేబీ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు, డౌట్స్ వచ్చేవి. అంటే నేను ఆర్టిస్ట్గా పనికి వస్తానా లేదా రానా, ఇలాంటివన్నీ వచ్చేది. సో ఎప్పుడైతే వాళ్ళందరూ లేదు, అబ్బాయి చాలా బాగుంది, చాలా బాగా ఎనర్జీ ఉంది, మంచి ఎనర్జీ ఉంది, సో దీస్ ఆర్ ది వర్డ్స్ ఐ హర్డ్. సో దీస్ వర్ జెన్యూన్ ఫీడ్బ్యాక్. సో దట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్. సో దట్ ఫస్ట్ షాట్ ఇన్ ప్రేమ కావాలి విల్ బీ మై లైఫ్ టర్నింగ్ షాట్ అండ్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఎవరైనా సరే మనం ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది కదా, సో అది ప్రూవ్ చేసుకునే మూమెంట్, అది మనం కరెక్ట్గా వచ్చేసిందంటే అక్కడి నుంచి లైఫ్ టర్న్ అవుతుంది. లేకపోతే చాలా మంది ఎందుకమ్మా హీరోగా అంత చాలా కష్టం, అంత ఈజీ కాదు, ఇలాంటి వస్తా ఉంటాయి. వాళ్ళు అట్లా అంటే మన మీద మనకే ఏదో తెలియని ఆలోచనలు, ఈ ఫీల్డ్ అంత ఈజీ కాదు, అలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. సో మనం ప్రూవ్ చేసుకున్నంత వరకు ఇవి వస్తూ ఉంటాయి. మనసు ప్రూవ్ చేసేసుకుంటే ఓకే అన్నట్టు వస్తుంది. సో దట్ ఫస్ట్ షాట్ ఇస్ మెమరబుల్ ఇన్ మై లైఫ్. అండ్ అప్పటి నుంచి 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళు మీరు? అప్పుడు మీకు ఏమనిపించింది అని ఇప్పుడు ఎట్లా ఉన్నారు? హౌ హ్యాస్ యువర్ పర్సనాలిటీ చేంజ్డ్? See, now I got married, I have a kid. So the way I look into life has changed completely. అప్పుడు ఏంటంటే ఓన్లీ మూవీస్ అది ఇది అని. ఇప్పుడు అంటే దాని తప్ప ఇంకో బ్రెయిన్లో ఇంకోటి ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. ఓకే, చిల్ అవుదాం, లైఫ్ ఇస్ టూ షార్ట్, కొంచెం ఫిలాసఫీ యాడ్ అయింది లైఫ్లోకి. సో లైఫ్ ఇస్ టూ షార్ట్ అండ్ ఓన్లీ సరే అందరూ ఏమి మనం అనుకున్నట్టు లైఫ్ వెళ్ళిపోదు కదా. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ అ గ్రాఫ్. సో మనకి మన టైం వస్తుంది. ఇలాంటి థాట్ ప్రాసెస్, ఆ మెచ్యూర్డ్ మైండ్. అండ్ సో ఎప్పుడైనా సో ఈ థాట్ ప్రాసెస్ అనేది కొంచెం ఫిలాసఫీ ఎక్కువైంది ఇప్పుడు. కొంచెం ఎక్కువ ఇలాంటి ఆలోచన, పాజిటివ్, అంటే కంప్లీట్గా సినిమాలే కాకుండా దేర్ షుడ్ బి అనదర్ నావిగేషన్, యాడ్ అవ్వాలి, అన్నీ ఉండాలి లైఫ్లో, అన్నీ అవ్వాలి. చిల్ బ్రో అనే ఫీలింగ్ వచ్చింది. కొంచెం చిల్ అయితే మంచిదే కదా, అంత తప్పే ఉందని. ఎందుకంటే నా చైల్డ్హుడ్ అంతా ఆఫ్టర్ మై 17-18 ప్రాక్టీసులకే అయిపోయింది. హీరో కావాలని చెప్పి డ్యాన్స్ ప్రాక్టీసులు, ఫైట్లు, మార్నింగ్ లేచి రోలర్ స్కేట్స్, జిమ్నాస్టిక్స్, ఇలాగ అన్నీ నేర్చుకొని రెడీగా 4-5 years అలా రెడీ అయ్యి తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి అలా తెలియకుండా 10 years అయిపోయింది. చూస్తే ఇప్పుడు 14 years అయిపోయింది. సో ఇట్స్ లైక్ కంప్లీట్ చేంజ్. ఏంటంటే అప్పట్లో ఒక ఇదిగా ఉండేది, చాలా చాలా ఉడుకు రత్తం అంటారు కదా, సో ఆ టైప్ ఉండేది. ఇప్పుడు మోర్ కామ్, కూల్, చిల్ అవుదాం. ఎస్పెషలీ లాస్ట్ 2 years నుంచి, లాస్ట్ 2-3 years నుంచి ఐఎమ్ బీయింగ్ వెరీ
ఒక కామ్గా ఉంటున్నాం. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ స్పేస్ ఆల్సో.